పార్థసారథి వాల్మీకి గారు వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా అసెంబ్లీ కోర్టు ఏంటంటే నారాయణ గౌడ్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వార్డు भारत माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, भारत माता की जय. भारतीय जनता पार्टी कंडुआ कपी पार्टी माता की माता की माता की बीजेपी बीजेपी भारत माता की भारत माता की एमएलए पात्रनगर नायकत्व आदरणीय एमएलए पात्रनगर नायकत्व आदरणीय एमएलए पात्रनगर नायकत्व भारत माता की जिंदाबाद बीजेपी आदरणीय एमएलए पात्रनगर नायकत्व आदरणीय एमएलए पात्रनगर नायकत्व एमएलए पात्रनगर माता की भारत माता की बीजेपी बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की बीजेपी भारत माता की ఆదోని పట్టణంలో 39వ వార్డు నిజాముద్దీన్ కాలనీ వాసులు తరపున మన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి ఘన స్వాగతం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కొరకై మన 39వ వార్డు నిజాముద్దీన్ కాలనీ వాల్మీకి చంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజు 60 కుటుంబాలు మన ఆదోని ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరికలు దాదాపు 500 మంది సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా భాయి బహనో అక్కలారా చెల్లెలారా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాను. కేవలం ఇది పార్టీలో చేరడానికి చంద్ర అనే యువకుడు వచ్చి ఈరోజు పార్టీకి నేను అండగా ఉంటాను, బలంగా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీలో చేరుతున్నందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తా ఉన్నాను. ఇతర స్నేహితులందరినీ మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే మిత్రుడు జాఫర్ కూడా ఈరోజు చేరినాడు. వాళ్ళ స్నేహితులతో పాటుగా ఇతను ప్రత్యేకంగా కార్యక్రమం పెడతానన్నాడు. సరే, తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో మంది భారతీయ జనతా పార్టీ ఆలోచనలు నచ్చి, నేను చేసే పనితనాన్ని నచ్చి, నేను ఊరి అభివృద్ధి చేస్తున్నటువంటి కృషికి నచ్చి చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను. పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటాం. मैं आते आते मैं आप बहनों को बात कर रहा था, प्रॉब्लम्स क्या है पूछे तो कुछ लोग बोल रहे थे कि यहाँ पे शौचालय नहीं है, मरुगुदुगलू नहीं है बोल के बोल रहे थे। ये बहुत सीरियस मामला है, बहुत सीरियस मुद्दा है। ये तो हमारा हक होता है
कहीं भी गली में, कोई भी कॉलोनी में शौचालय रहना बहुत बड़ा हक होता है, महिलाओं के लिए खास तरफ से। मैं भी बात करता हूँ म्यूनसिपालिटी लोगों से, जितना जल्दी हो सके उतना जल्दी आपको शौचालय बना के दूंगा। ऐसे ही कुछ लोग पेंशन के बारे में बात कर रहे थे, कुछ लोग और कुछ चीज बात कर रहे थे। सबका तो उनकी समस्या दूर करने की मैं कोशिश तो करता हूँ।